హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు అయితే గోంగూర చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో డైలీ మనం ఒకేలాంటి బిర్యానీ తినడం కానీ ఇలా చేంజ్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా తీసుకొని చికెన్ అనేది ఒక బౌల్లో తీసుకొని బాగా వాష్ చేసి ఈ మసాలా అంతా అందులో వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు కూడా వేసుకోవచ్చు. కలర్ అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి. సో ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. సో ఇది మనము బిర్యానీ చేసే 1 అవర్ ముందు ఇలా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆ మసాలా అనేది ఆ చికెన్కి బాగా పడుతుంది. లేదా మనకు కావాలంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, ఏం పర్లేదు. బట్ ఇలా అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది. సో అంతా ఒకసారి బాగా మిక్స్ చేసి మనం ఇప్పుడు దీన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. సో ఇప్పుడు మనకి కావాల్సింది టమోటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా. సో ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు గోంగూర అనేది బాగా వాష్ చేసి ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని ఈ గోంగూర అంతా అందులో వేసేసి ఇది బాగా కుక్ అవ్వాలి మనకు. సో చూసారు ఎంత ఉందో. ఇప్పుడు లాస్ట్లో కలుపుతూ ఉంటే అది ఎంత తక్కువగా అయిపోతుంది, చాలా కొంచెమే అవుతుంది. చాలా నాకు భలే అనిపిస్తుంది అలా చూసారా ఎంత కొంచెం వచ్చింది. సో దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని తగినంత ఆయిల్ వేసి మనకి బిర్యానీ మసాలా ఉంటాయి కదా, సో అవన్నీ వేసేద్దాము. అవన్నీ బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి తీసుకొని అందులో వేసేసి ఆనియన్స్, పచ్చిమిర్చి అనేది కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకోండి. సో సాల్ట్ కన్నా ఎక్కువ రాళ్ళు ఉప్పు వాడడం బెస్ట్. సో రాళ్ళు ఉప్పు వేసి ఇదంతా బాగా ఒకసారి కలుపుకొని అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని అందులోనే టమోటా, మనం తీసుకున్నాం కదా పుదీనా, సో అవన్నీ వేసేసి ఆ పచ్చివాసన పోయేంత వరకు అవి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా అవన్నీ వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా, సో అదంతా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత మనకి ఇదైతే వాటర్ వేయకుండా ఈ చికెన్ మొత్తం 10 మినిట్స్ మనకి కుక్ అవ్వాలి. సో మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉండాలి. సో మనం ఆ లోపల రైస్ రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక పాత్ర పెట్టి అందులో వాటర్ వేసి చెక్క, లవంగము, ఇంకా స్టార్ ఫ్లవర్, కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టేసి అది కొంచెం బాగా వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులోనే రాళ్ళుప్పు కొంచెం వేసి రైస్ కూడా వేసేద్దాం. రైస్ అనేది 1 అవర్ ముందు నానపెట్టుకుంటే మంచిది. సో అది కుక్ అయ్యే లోపల చికెన్కి అయిపోతే మనం ఇప్పుడు గోంగూర పేస్ట్ ఉంది కదా, సో అది వేసేసి ఆ పేస్ట్ అనేది చికెన్లో బాగా కలవాలి. సో మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అది కలిపేసిన తర్వాత మనకు చూసారా వాటర్ వేయకుండానే వాటర్ వచ్చింది చికెన్లో నుంచి. సో మనకి వాటర్తోనే సరిపోతుంది. సో ఇది ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి రైస్ అయితే కుక్ అయిపోయింది. మనకు ఒక 75% కుక్ అయితే చాలు. సో ఇప్పుడు ఈ రైస్ తెచ్చి మనం ఆ చికెన్లో వేసేసేవాలి. రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. సో మనం ఇలా వేయడం వల్ల ఏమంటే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుందని చెప్పి వేసాము అంతే. ఇందులో ద్రాక్ష, పుదీనా వేసాము. పుదీనా అయితే ఇంట్లోది చాలా బాగుంది ఫ్లేవర్ అయితే. సో ఇప్పుడే దమ్ పెట్టేద్దాము. సో మేము దమ్ పెట్టేదానికి వాటర్ పోసి పెడతాము. సో మేము ఇలా అయితే పెట్టుకుంటాము. సో ఇది మనకి సిమ్లో ఒక 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. సో 10 మినిట్స్ తర్వాత అయితే ఇలా ఉంది. సో చూసారా ఎంత బాగుందో, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది. సో నేనైతే వెయిటింగ్ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని. సో అంత మనం రైస్ ఎప్పుడు కానీ స్లోగా మిక్స్ చేయాలి, లేకపోతే బాస్మతి రైస్ కదా విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి చూడడానికి మరి అంత లుక్ అనిపించదు. సో స్లోగా అయినా పర్లేదు. సో మిక్స్ చేసుకుంటే సో ఇలా అయితే వచ్చింది. చాలా బాగుంది. నేనైతే ఎప్పుడెప్పుడా అని ఉన్నాను. సో వేస్తుంటే సో చూద్దాము టేస్ట్ అయితే ఎలా ఉందో. చూడ్డానికి అయితే చాలా బాగుంది. ఇప్పుడు తిని టేస్ట్ చెప్తాను. సో చూసారా ఇలా ఉంది. ఇందులో రైతా వేసుకొని తిందాము. సో సూపర్ అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చికెన్ ముక్క చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. ఇప్పుడైతే మా వేద ఇస్తుంది రివ్యూ ఎలా ఉందనేసి. సో చాలా బాగుందంట. సో తను బిర్యానీ కన్నా ఎక్కువ రైతాతోనే ఎక్కువ తింటుంది. సో టేస్ట్ తనకి బాగా నచ్చింది. ఇప్పుడైతే మా జోక్ పెడుతుంది. మా జో ఫస్ట్ టైము మేము పెడితే తినడు, కానీ వాళ్ళ అక్కని ఈరోజు అడిగి మరీ పెట్టించుకుంటున్నారు. ఎవరు ఇక్కడ తినలేదు, తన దగ్గర మాత్రమే తింటున్నారు. సో పాపం కళ్ళల్లో నీరు వస్తుంది, అయినా పాపము తింటున్నాడు. ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి.